మీరు ఎప్పుడు ఏ టైంలో రాజకీయాల్లోకి రావడం జరిగింది, ఏ పార్టీ నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది? 1992లా బీజేపీలో అప్పటికి నాకు మంచి డాక్టర్గా గుర్తింపు వచ్చింది నర్సాపూర్ మెదక్ జిల్లాలో. అప్పుడు మనకున్నటువంటి పేరుకు గత బీజేపీ నాయకులు అక్కడ లోకల్ నాయకులు మన ఇన్వైట్ చేసిరు, పార్టీలో మనకు మంచి అధికారం ఇచ్చారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా. జడ్పీటీసీకి కూడా కాంటెస్టింగ్ గా నాకు అవకాశం ఇచ్చారు మన యాక్టివిటీస్ చూసి. జడ్పీటీసీగా చేస్తే పార్టీ అంతా కూడా లోపల పైన మాత్రమే పార్టీ కనిపించింది. గ్రామ స్థాయిలో కార్యకర్తలు లేరు, పార్టీ బలోపేతం లేదు. ఇది చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందనే టైంలో అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది 2001-2002లా. ఈ నేను 1996లో చేసిన జడ్పీటీసీగా. అయితే ఆ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నా. తెలంగాణ వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన నీళ్లు నియామకాలు ఉద్యోగాలు అని చెప్పారు కదా. వాటి కోసం స్పందించి టీఆర్ఎస్ లో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉండడం జరిగింది. కానీ నా బిల్డింగ్ లోనే ఆఫీస్ పెట్టి నా బిల్డింగ్ లోనే అన్ని వసతులు ఏర్పాటు చేసి నేను చైతన్యవంతులు చేస్తుంటే అప్పటికి తెలుగుదేశంకి వెళ్ళి వచ్చినటువంటి నాయకులకు కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ అప్పచెప్పేసి, అప్పుడు నేనేం కావాలి ఇంత కష్టపడి. కాబట్టి నేను ఏం చేయాలని చెప్పి ఇండిపెండెంట్గా వేద్దామని వేసిన. ఇండిపెండెంట్గా వేస్తే జగన్ పార్టీ పిలిపించి మనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇలా బయట పార్టీలు అయితే టికెట్లకు అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, ఇది మీకు నచ్చలేదు. సో సమాజ్వాదీ పార్టీలోకి, బీఎస్పీ పార్టీలోకి మరి ఎలా రావడం జరిగింది? వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగిందా, మీ ఇంట్రెస్ట్ తోటి మీరు వెళ్ళారు? అంటే నేను ఇప్పుడు ఈ ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలు మనకు టికెట్లు ఇవ్వదు, వాళ్ళు టికెట్లు అమ్ముకుంటున్నారు. కాబట్టి మనము ఆ లక్షల వేల రూపాయల కోట్ల రూపాయలు మనం పెట్టలేము. కాబట్టి ప్రజల చైతన్యం కావాలంటే పార్టీ అవసరం లేదు. ప్రజల చైతన్యం కావాలంటే మాటలతో చైతన్యం తీసుకురావచ్చు. అందుకే ఇండిపెండెంట్ గా నేను బరిలో ఉంటున్నా అని చెప్పి నా న్యూస్ అంతా కూడా ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వచ్చింది. వచ్చిన వెంటనే మన బహుజన సమాజ్ పార్టీకి ఇన్ఫర్మేషన్ పోయింది. బసవానందం డాక్టర్కు మంచి 2 రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నది, కాబట్టి మన పార్టీ నుంచి మనం కాంటాక్ట్ చేపిద్దామని మన భయంజీ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్ గా పిలిపించి మీరు ఇండిపెండెంట్ గా వద్దు, బహుజన సమాజ్ పార్టీగా ఎంపీగా మీరు కండక్ట్ చేయండి అంటే చాలా సంతోషం వ్యక్తం చేసిన, వారికి ధన్యవాదాలు తెలియజేసిన. ఓకే. బహుజన్ సమాజ్వాదీ పార్టీలో ఏ ఎంపీకి డబ్బులు కట్టి సీట్లు కొనుక్కోవడం లాంటివి లేవండి? లేదు. పార్టీలో ఎవరైతే హార్డ్ వర్కర్ ఉంటారో, ఎవరైతే బహుజన సమాజ్ కోసం పాటు పడతారో వాళ్ళకు టికెట్లు ఇవ్వడం జరిగింది మా దగ్గర. ఓకే. అందరికి సమానత్వం ఉండాలి అనేది కదా మీ పార్టీ ఎజెండా. సో ఆ సమానత్వాన్ని మీరు గెలిస్తే చూపిస్తారా? 100% చూపిస్తా, అంకిత భావంగా. నేను ఇక్కడ కాదు, మా రాష్ట్ర నాయకుల ముంగటనే ఛాలెంజ్ చేసిన, 100 కోట్లు నా ముంగట పెట్టినా నేను పార్టీ మారని చెప్పిన. ఓకే. ఇప్పుడు